నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గులాబ్ జామున్ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోండి. గిన్నెలో 3 కప్పుల షుగర్ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పులు పిండిని తీసుకుంటానండి, గులాబ్ జామున్ పిండిని. అందుకని 3 కప్పులు షుగరు సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే వాటరు 3 కప్పులు కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి. ముందుగా మనము పంచదార పాకాన్ని చేసుకోవాలండి. అందరూ ముందు పిండిని కలుపుకుంటారు. మనం పంచదార పాకం చేసుకునే గులాబ్ జామున్ పిండి అనేది పొడి పొడిగా డ్రైగా అయిపోతుందండి, పర్ఫెక్ట్గా రావు. ఫస్ట్ ఎప్పుడైనా ముందు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం యాలక్కాయల పొడి, ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఆప్షనల్ అండి, కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇలా చూసుకోండి, పాకం ఏం రానవసరం లేదండి, కొంచెం లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే వాటర్లా ఉన్నదంటే మీద జ్యూసీగా ఉండి లోపలికి వెళ్ళదండి జ్యూసు. అందుకే కన్సిస్టెన్సీ అనేది మనం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు నేను గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కప్పు మిల్క్, వాటర్ 1/2 కప్పుతో రావాలండి. అంతైతే కరెక్ట్గా సరిపోతుంది. నెమ్మదిగా చూసి మిక్స్ చేసుకోండి, ఒకేసారి వేసేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవద్దండి, కొంచెం తడిగా ఉన్నట్టుగానే కలుపుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామును క్రాక్స్ ఏమీ రావు, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఇలా కలుపుకున్నాను. మీద ఒక ఏదైనా క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి, వాటర్ లేకుండా క్లాత్ ఏమో అది పొడి బారకుండా అలా క్లాత్ కప్పుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా చుట్టాలి. అప్పుడు క్రాక్స్ ఏమీ రావు. నేను చూసారండి, నేను క్లాత్ని తీయలేదు, క్లాత్ అలానే ఉంచుకోవాలి. క్లాత్ అలా ఉంచుకుంటూనే మనం రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. అన్నిటినీ ఒకే సైజులో ఇలా చుట్టుకోవాలి. ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేయాలి, తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా చుట్టాలి. ఇప్పుడు బాల్స్ మీద కూడా ఈ క్లాత్ని కప్పుకోవాలండి, బాల్స్ కూడా డ్రై అయిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అన్ని బాల్స్ని ఇలానే చేసి పక్కకు పెట్టుకోవాలి. క్లాత్ అనేది కూడా ఇప్పుడు కూడా తీయకూడదండి, క్లాత్ అలానే ఉంచాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, అవి ములిగే వరకు వేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదో చూసుకోవాలండి. ముందుగా నేను చిన్నది వేసుకొని చూసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదండి. అది నేను వేసుకున్నాను కదండి గులాబ్ జామున్ది, చిన్నది ఫస్ట్ వేసుకున్నాను కదా, అది అనేది 3-4 సెకండ్స్ వరకు పైకి రాలేదు చూడండి. 3-4 సెకండ్స్ తర్వాత పైకి వచ్చింది. ఆ హీట్లోనే ఉండాలి ఆయిల్ అనేది. అప్పుడు మనం స్లోగా ఈ బాల్స్ అనేవి వేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా వేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ షేడ్ అయ్యాక వెంటనే హీట్లో ఉన్నప్పుడే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా లైట్ హీట్లోనే ఉండాలండి. పూర్తిగా చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా నేను ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి మీరు ఇలా చేసుకున్నారనుకో పైన క్రాక్స్ వచ్చేస్తాయి, పైన ఉడుకుతుంది, లోపలైతే ఉడకదండి. అందుకే ఎప్పుడైనా గులాబ్ జామున్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి అన్నిటినీ ఇలా నేను వేసేసుకున్నాను. గులాబ్ జామున్ ఇప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ వరకు అలా విడిచిపెట్టేయాలి. చూడండి గులాబ్ జామున్ రెడీ. చాలా జ్యూసీగా గులాబ్ జామున్ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఒకటి నేను విరిపి చూస్తాను చూడండి. చాలా జ్యూసీగా లోపల కూడా బాగా కుక్ అయింది. అలా పిండిలా ఏం లేదు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.